ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మీకోసం ఎక్సలెంట్ అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే తీసుకొచ్చానండి. గోల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. ఈ అపార్ట్మెంట్ చూసిన తర్వాత మీరే చెప్తున్నారు నిజం అనేది. ఇది లొకేషన్ వచ్చేసి మన నెల్లూరు సిటీలోని మనం మాగుంట లేకుండా సరస్వతి నగర్ అయితే ఉన్నామండి. ఈ అపార్ట్మెంట్ అయితే మనకి దగ్గర దగ్గర 2 years అయితే ఉంది. కానీ మీకు మెయింటెనెన్స్ ఏ విధంగా ఉందంటే కొత్తది మొన్న కట్టినట్టుగా ఉంది. మెయింటెనెన్స్ ఆ విధంగా మెయింటెనెన్స్ చేసినాడు. ప్లస్ ఇది టోటల్ సైజ్ వచ్చి 72 అంగుళాల్లో 4 floors అయితే కట్టారండి. G+3 ఫ్లోర్ కి 3 ట్యాప్స్ అయితే ఉంటాయి. 2 డబుల్ ఉంటాయి, ఒక ట్రిపుల్ ఉంటుంది. డబుల్ ఉండేది ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది, ట్రిపుల్ ఉండేది వెస్ట్ ఫేస్ వస్తుంది. ఇప్పుడు మనకి ప్రెజెంట్ 4th floor అవసరం. ఓకే, వెస్ట్ ఫేస్ సంబంధించి తీసుకొచ్చాను. సో లోపల ఎక్సలెంట్ వస్తుంది. 2000 SFT మీకు ఏంది కామన్ ఏరియా కాకుండా కామన్ ఏరియా కలిపితే మళ్ళీ అడిషనల్ అందుకున్న కొంచెం కరెక్ట్. కేవలం 2000 SFT ఫ్లాట్ ఉంది. ఎక్సలెంట్ గా ఉంది. ఒకసారి ఈ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న ఫ్లాట్ వస్తే లోపల చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ ఫ్లాట్ లో ఉండే మనం ఎంట్రన్స్ లో ఉంది. ఓకేనా, ఇది కూడా చూడండి బాగా రిట్టుగా చాలా బాగుంది. అట్లాగే ఎదురెదురు వాకిలు లేవు. ఈ అపార్ట్మెంట్ లో ఏంటంటే ఫ్రెష్ మీకు చాలా మంది ఎదురెదురు వాకిలు ఉంటే లక్ష్యం ఎక్కువ. అందుకనే దీనికి ఎదురెదురు వాకిలు లేవండి. ఇది అపార్ట్మెంట్ కోసం లోపల చూస్తా. అసలు ఎంత పెద్ద బెడ్రూమ్స్ కానివ్వండి, హాల్ కానివ్వండి, వెళ్ళిపోయింది. అసలు కొంచెం బాగుంది. చూడండి ఈ డోర్ కూడా చూడండి. మరి పాత ఖాతాలో పెట్టుకుంటారు నిజంగా ఓల్డ్ గా చేసుకునే వాళ్ళు ఒక్కరే ఈ విధంగా పెట్టుకుంటారు. చూడండి దాని కూడా ఇంత కూడా టేక్ అండి. ఎంత పెద్దగా ఉందండి హాల్. చూడండి ఫ్లోర్ వచ్చేసి ఫ్లోరింగ్ వచ్చి మనకి మార్బుల్ ఇచ్చాము. పెయింట్స్ కూడా చాలా క్లాసికల్ పెయింట్స్ అయితే వాడాలి. చూడండి ఇక్కడ డిజైన్ ఉన్నాయి, పెయింటింగ్ డిజైన్ కూడా చూడాలి. లేదా ఈ గోడ చేసింది ఏం కాదు. మీకు ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ ఇదంతా కూడా ఆడండి. నెక్స్ట్ డైనింగ్ ఏరియా, హాల్ నుంచి ఈ విధంగా ఆర్చ్ పెట్టి డైనింగ్ ఏరియా అయితే చేశారు. డైనింగ్ ఏరియా కూడా చూడండి ఎంత పెద్దదిగా ఉందో. ఓకేనా, 3 bedrooms అయితే ఉన్నాయండి. 2 మాస్టర్ బెడ్రూమ్స్, ఒకటి చిల్డ్రన్ బెడ్రూమ్. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూస్తానండి. ఇది డైనింగ్ సంబంధించి సామాన్లు ఏమైనా పెట్టుకోవాలంటే ఇక్కడ అంతా కూడా కబోర్డ్ మొత్తం నీట్ గా చేస్తున్నారండి. చూడండి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. అది ఇది మాస్టర్ బెడ్రూమ్. చూడండి మీకు ఎంత పెద్దదిగా ఉంది. బెడ్రూమ్ చాలా పెద్దదిగా ఉంది. మనకి పిఓపి వర్క్ ఉంది, మంచి క్లాసికల్ పెయింట్స్ వాడున్నారు. మెయిన్ వెంటిలేషన్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇదంతా కూడా చూడండి ఇది డ్రెస్సింగ్ ఏరియా. ఇదంతా కూడా ఓకేనా, ఇదంతా కూడా టేక్ అండి డ్రెస్సింగ్ ఏరియా మొత్తం. నెక్స్ట్ ఈ కబోర్డ్స్ చూడండి, ఈ చూడ కబోర్డ్స్ మొత్తం. ఓకేనా, ఇక్కడ ఈ బెడ్రూమ్ కి అటాచ్ అటాచ్డ్ బాత్రూమ్. ఇదంతా కూడా ఇది వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ బాత్రూమ్ వచ్చి అది స్పేసియస్ గానే ఉంది బాత్రూమ్ కూడా. నెక్స్ట్ ఫ్రేమ్ అంటే ఇక్కడ చూడండి ఈ బెడ్రూమ్ లో పెయింటింగ్ కూడా చూడాలి ఒకసారి. చాలా బాగుంది పెయింటింగ్ కూడా. అట్లాగే పెద్ద విండో ప్రొవైడ్ చేశారు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి బాల్కనీ ఉంది. బెడ్రూమ్ లో బాల్కనీ ఇచ్చారు, విండో బాల్కనీ. అట్లాగే మీకు దోమలు ఇబ్బంది లేకుండా ఇక్కడ మెష్ డోర్ కూడా ప్రొవైడ్ చేశారు. ప్లస్ ఈ పావురాలు అట్లా వచ్చేస్తూ ఉంటాయి, రాకుండా ఇక్కడ కూడా మెష్ తో అయితే అక్కడ బందీగా చేస్తున్నారు మీకు ఇక్కడ. ఇది మాస్టర్ బెడ్రూమ్ కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మీరు 2 bedrooms అయితే ఉన్నాయి. ఇప్పుడు కూడా మాస్టర్ బెడ్రూమ్ స్మాల్ సైజ్ వస్తుంది. ఇది పూజ గది, స్మాల్ సైజ్ లో ఉంది పూజ గది. ఈ బెడ్రూమ్ కూడా చూడండి చాలా స్పేసియస్ గా ఉంది. మెయింటెనేషన్ కోసం పెద్ద విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఏమైనా సిస్టమ్ ఉందనుకోండి, ఇది కంప్యూటర్ కానీ అట్లా పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ ఇచ్చేది సెక్షన్.
ఇది అటాచ్డ్ బాత్రూమ్ చూడండి, అటాచ్డ్ బాత్రూమ్. ఇది కూడా అటాచ్డ్ బాత్రూమ్. ఇప్పుడు నెక్స్ట్ బెడ్రూమ్ అని చూడండి. ఇదంతా కూడా ఇంకో బెడ్రూమ్ అనేది. ఇదంతా కూడా ఒక బెడ్రూమ్ కూడా సింపుల్ సైజ్ బాగుంది. ఇక్కడ కూడా సింపుల్ గా ఇక్కడ కమోడో ఇచ్చినారండి. మీద తెచ్చి కమోడో ఇచ్చాడు. అలాగే వీళ్ళు అటాచ్డ్ బాత్రూమ్, స్మాల్ సైజ్ లో ఇచ్చాడు బాత్రూమ్ కూడాను. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో నుంచి బాగా ఇదంతా కూడా బాగుంటాము. చూడండి, చుట్టూ స్పేస్ ఇచ్చాడు. ఈ ఫ్లాట్ చుట్టూ స్పేస్ ఉంది. చూడండి ఒకసారి, చుట్టూ స్పేస్ ఉంది ఫ్లాట్. ఓకేనా. నెక్స్ట్ మీకు హాల్ లో నుంచి మీకు పెద్ద విండో ప్రొవైడ్ చేశారు. ఈ డైనింగ్ ఏరియాలో పెద్ద విండో అయితే ప్రొవైడ్ చేశారు. ఇదంతా కూడా ఒకే పెద్ద విండో అది. మీకు కావాలంటే మీకు ఓపెన్ చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే లేదు. చూసారు కదా ఫ్లాట్. ఇప్పుడు మీకు దీంట్లో కిచెన్ కావాలి, కిచెన్ చూపిస్తానండి. కిచెన్ చూడండి, చాలా స్పేసియస్ గా ఉంది. ఓకేనా. కబోర్డ్ వరకు మనం చూడండి, కబోర్డ్ వరకు ఇచ్చారు. విండోస్ కూడా చూడండి, పెద్ద విండోస్ ప్రొవైడ్ చేశారు కిచెన్ లో. కిచెన్ లో నుంచి బాల్కనీ ఇచ్చినారు మళ్ళీ మీకు. ఓకేనా. ఇది ఎవరైనా అవుటర్స్ వస్తే వాష్రూమ్ కావాలి కదా, దానికని చెప్పేసి ఇక్కడ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. బయట అవుట్ సైడ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు కదా. ఫ్రెండ్స్, మీకు నేను వీడియోలో ఫ్లాట్ ఒక్క కూడా చూపించాను ఏ విధంగా ఉంది అనేది. మీరు డైరెక్ట్ గా వచ్చి కానీ చూస్తే మాత్రం ఇంకా మీరు నచ్చుతారండి. దీనికి యూడిఎస్ వచ్చేసి 6 దాకా వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ఈ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి మీకు 90 లక్షలు చెప్తున్నారండి. కొంచెం నెగోషియబుల్ ఉంటుంది, అట్లా అని చెప్పేసి ఎక్కువ అయితే ఉండదు. మీరు ఒకసారి ఫ్లాట్ చూసిన తర్వాత ఏమైనా ఉంటే మీరు రేట్ పరంగా ఓటర్ కూర్చోబెడతారు, మాట్లాడుకోండి. అట్లాగే దీనికి కార్ పార్కింగ్ ఉంది. నెక్స్ట్ వచ్చి లిఫ్ట్ మెయింటెనెన్స్ మొత్తం వచ్చి 1500 అయితే ఉంటుంది నెలకి. ఒకవేళ మీకు ఈ ప్రాపర్టీ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ మీరు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మంచి ప్రాపర్టీతో నేను ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.